నమస్తే అండి. భగవద్గీతలోని మరొక శ్లోకానికి సంబంధించిన విషయాలను ఈరోజు తెలుసుకుందాము. వేల సంవత్సరాల కిందట మనిషి ఆహారపు అలవాట్లు మనిషి యొక్క స్వభావాన్ని, ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని గురించి స్పష్టంగా వివరించడం జరిగింది. ఈ రోజుల్లో అదే విషయాన్ని సైన్స్ కూడా తన యొక్క రీసెర్చ్ ద్వారా నిరూపించడం జరిగింది. ఆహారం వచ్చేటప్పటికి సాత్వికమైంది, రాజసికమైంది, తామసిక ఆహారము అని ఇలా 3 రకాలుగా విభజించడం జరిగింది. అయితే సాత్వికమైన ఆహారం వచ్చేటప్పటికి కూరగాయలు, శుభ్రమైన పళ్ళు, డ్రై ఫ్రూట్సు ఇవి అలాగే మనము ఉడికించకుండా తినడం వల్ల మనకు జీర్ణము అనేది సులువుగా అవుతుంది. అంతేకాకుండా మన మెదడు కూడా చాలా చురుకుగా పనిచేస్తుంది. అదే రాజసిక ఆహారాన్ని తీసుకున్నప్పుడు అది వెంటనే శక్తినిస్తుంది. మనం చురుగ్గా పనిచేయడానికి తోడ్పడుతుంది. కానీ తరచుగా తినడం వల్ల, ఎక్కువగా తీసుకోవడం వల్ల మనము ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. వాటికి ఉదాహరణగా నేను కెఫిన్‌కి సంబంధించిన కాఫీ, టీలు అని చెప్పొచ్చు. అంతేకాకుండా తామసిక ఆహారానికి వచ్చేటప్పటికి మనము నూనెలో బాగా వేయించిన ఆహార పదార్థాలు తినడము, జంక్ ఫుడ్స్ తినడము వీటి వల్ల మనకు బద్ధకం పెరుగుతుంది, సోమరితనం వస్తుంది. అంతేకాకుండా యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువవుతాయి. ఈ ఆహారము మెదడుని మెదడు చురుగ్గా పనిచేయకుండా ఉండడమే కాకుండా మన యొక్క శారీరక సంబంధమైన సమస్యలను కూడా గురిచేసే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారాన్ని తిని మీ యొక్క శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.